భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం ఆపాలని పెద్దమ్మ గుడి ఎదుట ఇద్దరు యువకులు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు యువకులను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. స్థానికులకు ఆలయ కమిటీలో స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం ఆపాలని పెద్దమ్మ గుడి ఎదుట ఇద్దరు యువకులు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు యువకులను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. స్థానికులకు ఆలయ కమిటీలో స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అయితే చోటు చేసుకుంది. ఆలయ కమిటీ నూతన ప్రమాణ స్వీకారం ఆపాలంటూ పెద్దమ్మ గుడి ఎదుట ఇద్దరు యువకులు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడటం సంచలనంగా మారింది. దాంతో ఆత్మహత్యకు పాల్పడినటువంటి యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పెను ప్రమాదం తట్టింది. స్థానికులు ఆలయ కమిటీలో చోటు కల్పించాలని డిమాండ్ గత కొంతకాలంగా వ్యక్తం అవుతూ ఉంది. దీంతో స్థానికులకు పోలీసులకు మధ్య చాలా సేపు కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. గత నెల 26వ తారీఖున ప్రమాణ స్వీకారం సంబంధించి రసబాసుగా మారిన తర్వాత మరలా ఇప్పుడు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే సమయంలో పెద్ద ఎత్తున స్థానికులంతా కూడా చేరుకున్నారు. ఆలయ కమిటీలో తమకి స్థానం ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ మహిళలు యువకులు కూడా ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో 2 పర్యాలుగా ఇదే విషయంపై వివాదం నెలకొని ఉంది. దీనికి సంబంధించి అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి వారిని సంధాయించే ప్రయత్నం చేశారు. దీని తర్వాత పోలీసులు కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అయితే పోలీసులు అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా అదుపులో తీసుకొని కొంత పరిస్థితిని అయితే అదుపులోకి తెచ్చారు. రాజేందర్, రైట్, థ్యాంక్ యూ రవికిరణ్.